Okay. Hi everyone, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకుందాం తెలంగాణ స్టైల్ కాకరకాయ కారం ఎలా చేయాలో. సో దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవగానే జీలకర్ర వేసుకుందాం. ఇలా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మినపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చేదును పోగొట్టడానికి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా పసుపుని కూడా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి. దీంట్లో ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రిబ్బలు, అలాగే రుచికి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకొని పేస్ట్గా తయారు చేసుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అంటే మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఉంచాలి. ఇక్కడ మనం చేసుకున్న పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టింది. అండ్
ముక్కలు కూడా చాలా మెత్తగా అయినట్టుగా కనిపిస్తుంది. సో మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది తెలంగాణ స్టైల్లో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.